అంటే జీవితంలో ఒక్కసారే వచ్చే అందమైన సందర్భం. ఆనందం, ప్రేమ, బంధాల విలువ అన్ని కలిసిన పండుగలా భావిస్తాం. కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లి అనేది మధ్యతరగతి కుటుంబాలకు ఆనందం కన్నా భారంగా మారుతోంది. ఒక్కసారే కదా అని అవసరానికి మించి ఖర్చులు చేయడంతో చాలా మంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిని కేవలం 31,000 రూపాయలతోనే చేస్తామని ఓ సమాజ్ చేసిన ప్రకటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లైఫ్లో పెళ్లి ఒక్కసారే కదా అనే ఆలోచనలతో అవసరానికి మించి ఖర్చులు చేయడం సాధారణమైపోయింది. విందులు, అలంకరణలు, బహుమతులు, ఫోటోలు అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీని ఫలితంగా ఎంతో మంది కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. పెళ్లైపోయిన తర్వాత కూడా ఆ అప్పుల భారం సంవత్సరాల పాటు వెంటాడుతోంది. నిజానికి పెళ్లి విలువ ఖర్చులో కాదు, ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, గౌరవం, బాధ్యతలోనే ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లిని కేవలం 31,000 రూపాయలతోనే నిర్వహిస్తామని గుజరాత్లోని గజ్జర్ కార్పెంటర్ సమాజ్ దైనిక్ మ్యారేజ్ స్కీమ్ను అమల్లోకి తీసుకొచ్చింది. సమాజ్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్భాటం లేకుండా సాదాసీదాగా పెళ్లి జరిపితేనే నిజమైన ఆనందం దక్కుతుందని ఈ ప్రయత్నం స్పష్టంగా చెబుతోంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, వధువు, వరుడు సంవత్సరంలో ఏ రోజైనా తమకు నచ్చిన ముహూర్తంలో పెళ్లి చేసుకోవచ్చు. ఒకే రోజున అందరూ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. సమాజమే ముహూర్తం, పెళ్లి ఏర్పాట్లు, సాంప్రదాయ కార్యక్రమాలన్నింటినీ చూసుకుంటుంది. దీంతో కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతోంది. పఠాన్ గజ్జర్వాలా సమాజ్ మెహసానా అధ్యక్షుడు దినేష్ సుతార్ ఈ పథకం గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ, గతంలో సామూహిక వివాహాలు ఒకే తేదీన జరిగేవని చెప్పారు. ఆ తేదీకి వరుడు సిద్ధంగా లేకపోతే చాలా కాలం పెళ్లి కోసం వేచి చూడాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు ప్రారంభించిన దైనిక్ మ్యారేజ్ యోజన వల్ల ఆ సమస్య పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. వరుడు సిద్ధంగా ఉన్న రోజే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ముహూర్తం నిర్ణయించడం నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని పనులను సొసైటీనే చూసుకుంటుందని వివరించారు. అందువల్ల కుటుంబాలు ఎలాంటి ఆందోళన లేకుండా నిశ్చింతంగా ఉండొచ్చని అన్నారు. ఈ పథకం వల్ల వచ్చిన మార్పు ఖర్చుల లెక్క చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది. గత సంవత్సరం 6 వరుల కోసం నిర్వహించిన ఒక గ్రూప్ వెడ్డింగ్కు 20 లక్షల రూపాయలకు పైగా ఖర్చయిందని ఆయన చెప్పారు. అదే సంఖ్యలో వివాహాలను ఇప్పుడు ఈ కొత్త పథకం కింద కేవలం 2 లక్షల రూపాయలతో నిర్వహించవచ్చని సొసైటీ చెబుతోంది. అంటే దాదాపు 10 రెట్లు తక్కువ ఖర్చుతోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ పథకం కింద ఒక్కో వివాహానికి దాతల నుంచి 31,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. ఆ మొత్తంతోనే పెళ్లి వేదిక, పూజా కార్యక్రమాలు, అవసరమైన ఏర్పాట్లు అన్నింటినీ సొసైటీ బాధ్యతగా నిర్వహిస్తుంది. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటగా మారుతోంది. పెళ్లి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా పెళ్లిని గౌరవంగా చేయగలుగుతున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాల కలయికే, కానీ ఖర్చుల ప్రదర్శన కాదు అనే సందేశాన్ని ఈ సమాజ్ స్కీమ్ బలంగా చెప్తోంది. ఈ దైనిక్ మ్యారేజ్ స్కీమ్ కేవలం ఒక పథకం కాదు, ఒక మంచి ఆలోచన అని అనేక మంది మెచ్చుకుంటున్నారు. సమాజం ముందుకు వస్తే మార్పు సాధ్యమేనని పఠాన్వాడా గజ్జర్ కార్పెంటర్ సమాజ్ నిరూపిస్తోంది.